వంట గ్యాస్ ధర పెంపునకు నిరసనగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లు పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. పెరిగిన గ్యాస్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. గత యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఎక్కువగా ఉన్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచకుండా సామాన్య ప్రజలకు అండగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ప్రస్తుతం యూపీఏ హయాంలో కంటే క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలను అడ్డు విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారాన్ని మోపుతుంది. ముఖ్యంగా పెట్రోల్ ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఈ 2 నెలలలో 30 రూపాయలు పెంచి పేద ప్రజల మీద గుదిబండగా మారింది. ముఖ్యంగా పేద ప్రజలకు ఉచితంగా వంట గ్యాస్ ఇచ్చి అది రిఫిల్ చేసుకోవడానికి ఈ 2 నెలల కాలంలో 106 రూపాయలు 3 సార్లు, ఒకటోసారి 60 రూపాయలు, తర్వాత 17 రూపాయలు, ఈ రోజు పొద్దున 29 రూపాయలు పెంచి పేదలపై పేదలను గుదిబండగా మార్చారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించుకోవాలి, లేదంటే వెంటనే మోడీ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రభుత్వం చూస్తే యూపీఏ ప్రభుత్వం 2014లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రూడాయిల్ ధరలు ఒక 110 రూపాయలకు బ్యారెల్, $110 బ్యారెల్ చొప్పున ఉన్నప్పుడు మన భారతదేశంలో పెట్రోల్ ధర 67 రూపాయలు, డీజిల్ ధర 53 రూపాయలు ఉండే. ఇప్పుడు దాన్ని పరిగణలో తీసుకుంటే ఇప్పుడు ఇంత యుద్ధమైనా కూడా ఒక క్రూడాయిల్ బ్యారెల్ ధర ప్రపంచ మార్కెట్లో 106 రూపాయలు ఉంటే మన పెట్రోల్ ధర 116 రూపాయలు చేరింది. అదేవిధంగా డీజిల్ ధర ఇంధనం ధరలు పెంచిన దాంతో పాటు గ్యాస్ కూడా రేటు కూడా పెంచడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం పైన మేమందరం కూడా ధర్నా చేస్తూ మన ఏదైతే ప్రతి కుటుంబంలో ఉన్న మహిళకు గ్యాస్ అనేది అలవాటు అయిపోయింది. అది కూడా ఎందుకంటే మన ముడి సరుకులలో కట్టెలు కూడా దొరకడం లేదు. ఆ గ్యాస్ అలవాటు పడిన తరుణంలో ఒక నెల 2 నెలలనే మనకు ఒకసారి 50 రూపాయలు వేసడం, ఒకసారి 29 రూపాయలు వేసడం, అంటే ఇప్పుడు 1000 రూపాయల నోటు ఇస్తే కూడా ఇంకా చిల్లర కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది గ్యాస్. అంటే ఇట్లాంటి ఇబ్బందికరమైన వచ్చిన మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వము సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. అది సరైన పద్ధతి కాదు.